ఎక్కడికి వెళ్ళుంటాడు? వాసు, వాసు, వాసు! వస్తున్నా రేవతి. ఏంటి, నన్ను పాలు తీసుకురమ్మని చెప్పి నువ్వు బాత్రూంలోకి దూరావు? వచ్చేస్తున్నా. మేఘాలలో తేలిపోమన్నది తుఫాను. ఏంటి, ఇప్పటి వరకు టెన్షన్ గా ఉన్నావు, ఇప్పుడేమో సంతోషంగా ఉన్నావు. ఏంటి కదా? ఏం లేదు రేవతి, ఇప్పుడే కాస్త రిలాక్స్ అయ్యొచ్చా. పాలివ్వు. థ్యాంక్ యూ రేవతి. రేవతి, ఏంటి? నువ్వు ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. ఏంటి తమరు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు? నిజం రేవతి, నువ్వు ఈ రోజు ఈ నైట్లో చాలా అందంగా కనిపిస్తున్నావు. దేనికి ఎగస్ట్రాల్ చేస్తున్నావు? నువ్వు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తున్నావు కాబట్టి అన్నాను. తప్ప? నీ దొంగ వేషాలు నాకు తెలుసులే. ఏంటి రేవతి, ఎప్పుడు చూసినా నన్నేదో సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్ని చూసినట్లు చూస్తావు. డాక్టర్ నేనేమైనా సంవత్సరానికి పనికిరాను అని చెప్పాడా? 4 రోజులు అటు ఇటుగా అంతా నార్మల్ అయిపోతుందని చెప్పాడుగా. మనం మీ నాన్న కోరిక తీర్చగలం, ఆయనకు ఒక వారసుని అందించగలం. ఆ కోరిక తీరదని నేను శపథం చేశాను. అది ఈ జన్మలో తీరదు. ఏంటి రేవతి ఏదో ఆలోచిస్తున్నావు? అబే ఏం లేదు, పాలు తాగి పడుకో, నాకు బాగా నిద్రొస్తుంది. సరే. నాకు తెలిసే నువ్వేం ఆలోచిస్తున్నావో. ఈ వంశానికి వారసుని కననని శపథం చేశావు. దాన్ని ఎలా బెడిసికొట్టానో, నీ కథను ఎలా మలుపు తిప్పుతానో త్వరలోనే చూద్దావు గాని. వెయిట్ అండ్ సీ. ఏంటయ్యా గిన్నెలని బస్తాలు మూట కడుతున్నావేంటి? నిన్ను నేను అడిగేది, సమాధానం చెప్పవేంటి? నా మాట వినపడ్డం లేదా? ఎందుకలా మూటలు కడుతున్నావు? రంగయ్య, ఓ రంగయ్య. వస్తానా. ఏమయ్య కుమార్, వచ్చేసావా? ఇల్లు చూసావుగా? చూశాను రంగయ్య. ఏరియానే కొంచెం స్లమ్, పర్వాలేదుగా? ఏం పర్వాలేదయ్యా, ఇంటికి పైకప్పు ఉంటే చాలు. ఏరియా ఎలాంటిదైనా సర్దుకుంటాను. అవును, అద్దె నేను చెప్పిన రేంజ్ లోనే ఉంది కదా? నువ్వేమో 1000 రూపాయల్లో చూడమన్నావు. ఆ రేంజ్ లో రేకులు గదే దొరికింది. ఏదైనా పర్వాలేదులేవా, అడ్జస్ట్ అయిపోతాను. ఏంటయ్యా రేకులు గది అద్దె అంటున్నావేంటి? నీ పని నువ్వు చూసుకోపా. ఇదిగో చూడు కుమారు, నేను సామానంతా సర్దుకుంటున్నాను. నువ్వేం అనుకోకుండా ఆటో తీసుకొచ్చావంటే ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, సరేనా? అది కాదు రంగయ్య, నువ్వు 2000 రూపాయలే అడ్వాన్స్ కింద ఇచ్చావు. అవతల హౌస్ ఓనర్ ఏమో కనీసం 3000 రూపాయలు కావాలంటున్నాడు. ఒక వారం టైం అడిగాను కదా. నువ్వు అన్నావు, కానీ అతను ఒప్పుకోవడం లేదు. సాయంత్రంలోగా అడ్వాన్స్ మొత్తం కావాలంటున్నాడు. నువ్వు అంటే వెళ్ళిపోదాం. మరీ సాయంత్రంలోగా అంటే ఎలాగయ్యా? సరే, నా తప్పలేదు, నేను పడతాను. కానీ వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? ఏమీ లేవు. కిరాయి మాత్రం ప్రతి నెల 5వ తారీఖు లోపు కరెక్ట్ గా కట్టాలి. నువ్వు సాయంత్రం కల్లా డబ్బు రెడీ చెయ్యి, మనం వెళ్ళిపోదాం. సర్లే, నా పనిలో నేను ఉంటాను, నువ్వు బయలుదేరు. సరే, వస్తా రంగయ్య. వెళ్ళు. ఏమయ్యా ఆగవయ్యా, ఏమయ్యా ఆగవయ్యా, ఆగు. ఏంటయ్యా వేరే ఇంటికి వెళ్తున్నావా? అవునే, వెళ్తున్నాను. ఏంటంట? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ ఇంట్లో 3 కుటుంబాలు కాపురం ఉండొచ్చు. నువ్వు రేకుల గదిలోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకే నీ ఎదురుగా ఈ ఇంట్లో నేను ఎందుకు ఉండాలి? చూడు, నీ చేత్తో ఇచ్చిన పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని నీకు ఇదివరకు చాలా సార్లు చెప్పాను. అందుకే రాత్రి బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. అసలు గోపిని నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టినప్పుడే నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ గోపి ఏమన్నాడు? నాన్న, రాణి పెళ్ళయ్యేంత వరకు వెళ్ళొద్దు అన్నాడు. అందుకే ఉన్నాను. ఇప్పుడు రాణి పెళ్లి అయిపోయింది. పైగా ఈ ఇల్లు నీది, నీ పేరు మీద, ఆ దుర్మార్గుడు వాసుగాడి పేరు మీద ఉంది. మీలాంటి పాపాత్ముల దగ్గర నేను ఉంటే ఆ పాప నాకు కూడా చుట్టుకుంటుంది. అందుకే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఆగవయ్యా, ఆగవయ్యా, పొద్దయ్యా,
అలాంటి పని చేయకు. నువ్వు వేరే వెళ్ళిపోతే నేను అనాథనైపోతాను. నన్ను అనాథం చేయాలని అవునే, నిర్ణయించుకున్నావా? నువ్వు అనాథవే. నువ్వు అన్నట్టుగా ముమ్మాటికి నువ్వు అనాథవే. చూడు, ఈ ఇంటి కోసమే కదా నా కొడుకును మోసం చేసి ఈ ఇల్లు నీ సొంతం చేసుకుని వాడిని ఇంట్లో నుంచి బయటికి గెంటేశావు. ఆ పాపానికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. వాడికి చేసిన మోసానికి నువ్వు నరకం అనుభవించాల్సిందే. నువ్వు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఆడవలసిందే. ఇవన్నీ జరగాలి అంటే నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఏమయ్యా, చాలయ్యా, చాలు. మళ్ళీ మళ్ళీ నన్ను అనాథనకు. నేను పాత భాగ్యాన్ని కాదయ్యా, నేను చాలా మారిపోయాను. ఏమయ్యా, నా మార్పు ఎలాగైనా నీకు తెలిసేలా చేస్తాను. నన్ను నేను నిరూపించుకున్నాక నువ్వు నన్ను మన్నిస్తావో లేక చంపేస్తావో నీ ఇష్టమయ్యా. ఏయ్, ఏంటే కొత్త కథ రాసి కొత్త డ్రామా ఆడుతున్నావా? ఆ ముసలి కన్నీరేమిటే? ఏమన్నా గ్లిజరిన్ రాసుకున్నావా? ఇదిగో, నీ నాటకాలకి నటనకి మోసపోయేవాడిని కాదు నేను. ఏమయ్యా, చంపకయ్యా. అలా మాటలతో చిత్రవద చెయ్యకు. నా కడుపున పుట్టిన పిల్లలు బాగుండాలనే స్వార్థంతో దురాశకు పోయి చేయకూడని పాపాలన్నీ చేశాను. ఆ పాప పరిహారానికే నేను ఒక చోటికి వెళుతున్నాను. ఏమయ్యా, దయచేసి నాతో పాటు నువ్వు రావయ్యా. ఆ దేవుణ్ణి ఎలా వేడుకుంటానో చూద్దావు గాని. ఎక్కడికే వెళ్ళేది? ఏమయ్యా, ఇన్నేళ్ల నుంచి నీతో కాపురం చేస్తున్నాను. దయచేసి ఒక్కసారి నా మాట నమ్మి నాతో రావయ్యా. నేనేంటో నిరూపించుకుంటాను. నా పాపం కడిగేసుకుంటాను. నాతో పాటు రావయ్యా. ఏయ్, ఇందులో వేరే ప్లాన్ ఏం లేదు కదా? ఏదైనా తిరకాసు ఉందనుకో, తన్నులు తింటావు. ఏమయ్యా, సత్య ప్రమాణంగా చెప్తున్నాను. ఇందులో ఎలాంటి ఆలోచన లేదయ్యా. నేను నిజమే చెప్తున్నాను. నా మాట నమ్ము. ఉండయ్యా, ఒక్క నిమిషం ఉండు. ఏంటిది? ఆ? అర్థం కావట్లేదు. పదవయ్యా. ఎప్పటికైనా చెప్పవే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏమయ్యా, ముందు రావయ్యా, నీకే తెలుస్తుంది. రా, చెప్తాను. రా. పదవయ్యా. ఆ ఫైల్ రెడీ చేయమన్నాను, చేసావా? రెడీ అయింది సార్. ఇలా ఇవ్వు. సారు, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. మిస్టర్ శంకర్, ఆఫీస్ వర్క్ ఎలా నడుస్తుంది? ఆఫీసులో పని బాగా నడుస్తుంది సార్. అందరూ బాగా పనిచేస్తున్నారు సార్. మీరు ఇంక్రిమెంట్ అనౌన్స్ చేసేసరికి అందరూ ఫుల్ హ్యాపీ సార్. మేడం గారు కేక్ పార్టీ అరేంజ్ చేయమన్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు సార్. మేడమ్మా? ఏ మేడం? కావ్య మేడం సార్. వా, కావ్యనా? అవును సార్. తనకి ఈ విషయాలే తెలిసింది. సార్, మీరు ఫోన్ చేసినప్పుడు మేడం ఆఫీస్లోనే ఉన్నారు సార్. ఓ షిట్. వాట్ శంకర్, కావ్య ఆఫీస్లో ఉందా? అవును సార్. ఓ, మేడం ఒక అమ్మాయిని తీసుకొచ్చి అటెండర్ పోస్ట్ ఇప్పించారు సార్. సరిగ్గా మీరు ఆ టైంలోనే ఫోన్ చేశారు సార్. ఓ షిట్. ఏంటి శంకర్, నువ్వు కాస్త ముందే చెప్పొచ్చు కదా? ఏమైంది సార్? ఎందుకు అప్సెట్ గా మాట్లాడుతున్నారు సార్? మిస్టర్ శంకర్, ఇట్స్ మై పర్సనల్. నేను కావ్యకి విషయంలో చాలా అబద్ధాలు చెప్పాను. అలాగా సార్. ఇప్పుడు తనకి విషయం తెలిస్తే, ఓ మై గాడ్, నేను చిక్కులు ఎరుక్కుంటాను శంకర్. మరి ఆ విషయం నాకు తెలియదు కదా సార్. నేనేం చేయను సార్. ఇప్పుడు తన మీద పీకిల్దా కాంప్లైంట్ ఉంటుంది. సారీ సార్. ఇట్స్ ఓకే. కావ్యక ముందు ఆఫీస్ రాకుండా చూసుకోవడం ముఖ్యం. ఓకే? అలాగే సార్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. సార్, కావ్య మేడం గారు వస్తున్నారు సార్. వాట్? ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు సార్. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ Good morning, మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్, మేడం గారు క్యాబిన్లోకి వెళ్ళారు సార్. సరే, మేడం ఫోన్ ఇవ్వు. అలాగే సార్. మే కమిన్ మేడం. ఎస్, కమిన్. మేడం, సార్ లైన్ లో ఉన్నారు, మీతో మాట్లాడతారట. హలో. హాయ్ కావ్య, హౌ ఆర్ యూ? హే, హౌ ఇస్ యూ హెల్త్? బానే ఉంది. నేను నిన్ను ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదే? నిద్రపోయాను. ఏమైంది కావ్య, అలా పొడిపొడిగా మాడుతున్నావు? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. కానీ నాకు ప్రాబ్లంగా ఉంది కావ్య. మీకు ప్రాబ్లమా? నేనేం కాంట్రాక్ట్ నమ్మొచ్చానో అది నాకు దక్కలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. అలాగా? నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏంటి కావ్య? ఏం లేదు.
ఓకే ఫైన్, ఐ కెన్ అండర్స్టాండ్. మిస్టర్ శంకర్ అని నాకు చెప్పాడు. నేను తనకి స్టాఫ్కి మన బిజినెస్లో ప్రాఫిట్స్ గురించి చెప్పాను. అది నువ్వు విన్నావు, కానీ అది నిజం కాదు కావ్య. ఏంటి మల్స్ నువ్వు అనేది? ఎస్ కావ్య, అది నిజం కాదు. నేను నీతో చెప్పిందే నిజం. మన బిజినెస్ లాస్లో ఉంది. అది తెలిస్తే ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్, స్టాఫ్ అందరూ వెళ్ళిపోతారని భయపడి నేను మేనేజర్ అబద్ధం చెప్తూ బాగా నడుస్తుందని మేనేజ్ చేస్తున్నాం. నేను అబద్ధం చెప్పాను నువ్వెందుకు అనుకుంటున్నావు కావ్య? కాస్త ఆలోచించు. మీరనేది నిజమా? ఎస్ కావ్య, నేను చెప్పేది నిజం, నువ్వు విన్నది అబద్ధం. ఐఎమ్ సారీ మల్స్, నేను కోపంలో తప్పుగా అనుకున్నాను. ఓకే, ఇట్స్ ఓకే. బట్ ఈ విషయం బయట ఎక్కడ చెప్పకు కావ్య. నేను వచ్చాక డీటెయిల్గా నీతో మాడతాను. శంకర్కి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఓకే మల్స్, యూ డోంట్ వరీ. శంకర్ గారు, సార్ లైన్లో ఉన్నారు. సార్ చెప్పండి సార్. మిస్టర్ శంకర్, నేను చెప్పే జాగ్రత్తగా విను. సార్ నేను కావ్యతో నువ్వు విన్నదంతా అవద్దు అని చెప్పాను. యాక్చువల్గా బిజినెస్ లాస్లో నడుస్తుంది, కానీ మన ఇద్దరం కలిసి నాటకం ఆడుతూ బాగానే జరుగుతుందని నేను కావ్య నమ్మించాను. నేను వచ్చిన తర్వాత మాడతాను. ఓకే? అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ. మేడం, నేను నా క్యాబిన్కి వెళ్ళి పని చూసుకుంటాను మేడం. వెళ్ళండి. అలాగే మేడం. మే ఐ కమ్ ఇన్ మేడం? రా మల్లిక. గుడ్ మార్నింగ్ మేడం. ఇదిగోండి మేడం కాఫీ. ఏంటి ఇంతకు ముందు వరకు అక్క అని పిలిచి ఇప్పుడు మేడం అని పిలుస్తున్నా? ఆఫీస్ టైంలో మేడం అనే పిలవాలి కదా మేడం. పర్వాలేదు, ఒక్క రోజులోనే పికప్ అయిపోయావు. చాలా సంతోషంగా కనిపిస్తున్నా. అంతా మీదయే మేడం. ఉద్యోగం ఇచ్చారు, ఉండడానికి చోటు ఇప్పించారు, ఇక దిగులే ఉంది. మాటలు కూడా బాగానే నేర్చావు. మల్లిక, చెప్పిన పనులను జాగ్రత్తగా చేస్తున్నావు కదా? చేస్తున్నాను మేడం. ఏదైనా ప్రాబ్లం ఉందా? ఏ ప్రాబ్లం లేదు మేడం. సరే, కాఫీ అక్కడ పెట్టేసి వెళ్ళు. మ్. శంకర్ గారు, ఒకసారి నా క్యాబిన్కి రండి. ఓకే మేడం. మే కమ్ ఇన్ మేడం? శంకర్ గారు రండి. థ్యాంక్ యూ. చెప్పండి మేడం. కూర్చోండి ప్లీజ్. అలాగే మేడం. చెప్పండి మేడం. మనం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇందులోంచి ఎలా బయటికి రాగలం? మే ఐ కమ్ ఇన్ మేడం? ఛా, ఈ ఆర్డర్ ఇప్పుడు వచ్చాడేంటి? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఆడిటర్ గారు మీరా? రండి రండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, కూర్చోండి. సారీ మేడం, మిమ్మల్ని హాస్పిటల్కి వచ్చి చూడలేకపోయాను. నో ప్రాబ్లం, ఐఎమ్ ఫైన్. ఓకే మేడం, మీ పని మీరు చూసుకోండి. పదండి సార్, నా క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. శంకర్ గారు, ఇలాంటి సిచ్యువేషన్లో మన ఆడిటర్ గారితో మాట్లాడాలి. మీరిద్దరు ఇక్కడే ఉండండి. పర్వాలేదే, అంత పెద్ద యాక్సిడెంట్ అయి కూడా మీరు త్వరగానే ఆఫీస్కి వచ్చేశారు. నా ఆరోగ్యం బాగానే ఉంది కదా, మల్స్కి సపోర్ట్గా ఉండడం మంచిదని వచ్చాను. వెరీ గుడ్ మేడం. వారికి మీరు సపోర్ట్గా ఉండటం చాలా అవసరం. అవునండి, ఇద్దరం కష్టపడితేనే కదా మేము అనుకున్నది సాధించగలం. మల్స్ గారి విజయానికి వారి హార్డ్ వర్కే కారణం మేడం. ఏంటి సార్ మీరు అనేది? సారీ మేడం, నేను అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మీకు కంగ్రాచులేషన్స్. దేనికి కంగ్రాట్స్ చెప్తున్నారు? దేనికంటారండి మేడం, లాస్ట్ 3 yearsలో ఇండియాలో టాప్ 10 బిజినెస్ మ్యాన్లో మల్సే నెంబర్ 1. వన్స్ అగైన్ మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. శంకర్ గారు, నేను అడిగిన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయా? ఇంకా రెడీ కాలేదండి. 2 రోజుల్లో రెడీ అవుతే అవగానే పంపిస్తాం. లేట్ చేయకండి సార్, అర్జెంటుగా పంపించండి. అలాగేనండి. వస్తాను మేడం. మేడం, నేను కూడా నా క్యాబిన్కి వెళ్తాను. శంకర్ గారు, మేడం, అసలు ఏం జరుగుతుంది? ఆడిటర్ ఏమో టాప్ 10లో నెంబర్ 1 మల్స్ అంటున్నారు, ఆయనేమో ఫారెన్ లో కాంటాక్ట్ మిస్ అయింది, ఇక్కడ లాస్ అయింది అంటున్నారు.
మీరు ఆయన కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసి డ్రామాలు ఆడుతున్నారా? బిజినెస్ లో లాస్ అని సార్ చెప్పిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది మేడం. సార్ ఏమో ఆ అబద్ధాన్నే కంటిన్యూ చేయమంటున్నారు. అసలు సార్ ఎందుకు ఇలా చెప్తున్నారో ప్రామిస్ నాకు తెలియదు మేడం. బిజినెస్ అయితే చాలా బాగుంది మేడం. నన్ను క్షమించండి మేడం. సారీ కావ్య, నేను చాలా టైట్గా ఉన్నాను. ఏం లేదు కావ్య, కాస్త తలనొప్పిగా ఉంది. చాలా కాలంగా మన వ్యాపారం సక్రమంగా నడటం లేదు. లక్షల్లో నష్టం వచ్చింది. టోటల్ బిజినెస్ లాస్ నడుస్తుంది. కావ్య, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నువ్వు ఆఫీస్ మాత్రం వెళ్ళకు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు నాకు ఇలా అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? కమింగ్ మేడం. మేడం మేడం మేడం, అయ్యో మేడంకి ఏమైంది? మేడం ఏంటే పరిహారం చెల్లించుకోవాలంటూ గోపి ఇంటి ముందు తీసుకొచ్చావు? పాపం చేసిన దగ్గరే పరిహారం చెల్లించుకోవాలి. గోపికి నేను అన్యాయం చేశాను. క్షమాపణ చెప్పుకోవాల్సింది గోపికే కదా. నువ్వు మాట్లాడకుండా నాతో రావయ్యా, రా.